మన దేశంలో చట్టం అందరికీ ఒకటేనా, లేక మీ జేబులో పవర్ ఉంటే ఆ చట్టం మీ ఇంటి ముందు కాపలకు కలగా పడుంటుందా? ఇది ప్రతి భారతీయ పౌరుడి ప్రశ్న. మొన్నటి వరకు స్టేజ్ల మీద నిలబడి నీతులు చెప్పిన నాయకులు సొంత కొడుకు మీద రేప్ పోక్సో కేసులు నమోదైతే ఎందుకు సైలెంట్ అయిపోయారు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు తెలంగాణలో ఏ చిన్న తప్పు జరిగినా మైక్ పట్టుకుని ఊగిపోయే మీరు ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు పోక్సో కేసు పెట్టారు. పోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డు చేయించలే? దేశవ్యాప్తంగా చర్చించుకుంటారు. వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? మీ సొంత కొడుకు బండి సాయి భగీరథ్ మీద ఒక మైనర్ అమ్మాయి పోక్సో కేసు పెడితే మీ ఆన్సర్ ఏంది? మీ ఆన్సర్ ఏంటి? ఇక దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు బేటీ బచావో బేటీ పడావో అని ఊరంతా ప్రచారం చేస్తారు కదా. మరి మీ క్యాబినెట్ మంత్రి కొడుకు మీద ఇంత పెద్ద తీవ్రమైన ఆరోపణలు వస్తే మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అసలు ఇలాంటి నాయకులకైనా మీరు మంత్రి పదవులు ఇచ్చేది? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు కేసు మాత్రం అస్సలు కాదు. పవర్కు సామాన్యుడికి మధ్య జరుగుతున్న పెద్ద యుద్ధం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మన సిస్టమ్ ఎంత దారుణంగా ఉందో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మన దేశంలో చట్టం ఎంత గొప్పగా పనిచేస్తుందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రీసెంట్గా 1 year బ్యాక్ సోషల్ మీడియాలో ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ చిప్పాడ భార్గవ్, నాకు తెలిసి ఇతని పేరు మీరు అందరు వినే ఉంటారు. చిప్పాడ భార్గవ్, ఫన్ బకెట్ భార్గవ్ అంటారు. ఫన్ వీడియోస్ చేస్తుంటాడు. ఇతని మీద ఇలాంటి పోక్సో అత్యాచారం ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు ఏం జరిగింది? రాత్రికి రాత్రే పోలీసులు రంగంలోకి దిగారు. మీడియా మొత్తం వాడిని ఒక క్రిమినల్ లాగా చూపించింది. లాస్ట్కి అరెస్ట్ చేసారు, జైల్లో కూడా పెట్టారు. ఆల్మోస్ట్ 15 to 20 years వానికి పనిష్మెంట్ కూడా ఇచ్చారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ తప్పు చేశాడా లేదా అనేది కోర్టు తెలుస్తుంది. కానీ పోలీసుల యాక్షన్ మాత్రం మెరుపు వేగంతో జరిగిపోయింది. మరి అదే చట్టం బండి సంజయ్ గారి కొడుకు సాయి భగీరథ్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆగిపోయింది? ఇన్ఫ్లుయెన్సర్ అయితే వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేస్తారా? అదే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు అయితే కనీసం ఇంటరాగేషన్ చేయడానికి కూడా పోలీసులకు చేతులు వణుకుతున్నాయా? ఎందుకు ఈ డబల్ స్టాండర్డ్స్? అంటే మన దేశంలో సామాన్యునికి ఒక చట్టం, రాజకీయ నాయకులకు మరొక చట్టం, రైట్? అంతకంటే ముందు అసలు ఈ కేసు ఏంటంటే మీకు క్లియర్గా చెప్తా, వినండి. మే 8వ తేదీన ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక 17 ఏళ్ల మైనర్ అమ్మాయి వచ్చి కన్నీళ్లతో వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఆ అమ్మాయి ఫిర్యాదు ప్రకారం బండి సాయి భగీరథ్ గత కొన్ని నెలలుగా తనను వేధిస్తున్నాడు. December 31, 2025 ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఉంటే మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో ఆ అమ్మాయికి బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ మైనర్ అమ్మాయి డైరెక్ట్గా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది విన్న పోలీసులు BNS సెక్షన్లతో పాటు అత్యంత కఠినమైన పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇక్కడ వరకు బాగుంది. పోక్సో యాక్ట్ గురించి ఫస్ట్ మీకు తెలుసా? ఒక మైనర్ ఆడపిల్ల మీద లైంగిక దాడి జరిగితే వాడే బ్రహ్మాస్త్రం అది. అంతేకాకుండా నాన్ బెయిలబుల్ కేసు. ఆధారాలు ఉన్నా లేకపోయినా వెంటనే అరెస్ట్ చేసి విచారించాలి కూడా, ఇఫ్ ఇన్ కేస్ ఆ పోక్సో కేసు పెడితే. మరి ఇక్కడ అరెస్ట్ ఎందుకు జరగలేదు? అలాంటి కేసు పెట్టిన తర్వాత కూడా బండి భగీరథ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే కేంద్ర మంత్రి గారు ఇన్ఫ్లుయెన్సా లేక ఇంకేమైనా ఉందా? ఇంతకు ముందు కూడా అంటే 2023లో కూడా మహీంద్రా యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ని దారుణంగా కొట్టిన కేసులో భగీరథ్ పేరు మారు మోగిపోయింది. అప్పుడు కూడా మంత్రి గారి పలుకుబడితోనే కేసు నీరుగారిపోయిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా అదే జరగబోతుందా? ఇక్కడే ఒక పెద్ద మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ జరిగిందనమాట. ఈ మైనర్ అమ్మాయి ఏదైతే ఉందో, ఈ మైనర్ అమ్మాయి ఫేట్ బషీరాబాద్లో కంప్లైంట్ ఇవ్వడానికి కొన్ని గంటల ముందే భగీరథ్ స్వయంగా వెళ్ళి కరీంనగర్ పోలీస్ స్టేషన్ ఒక కౌంటర్ కేసు ఫైల్ చేసింది. అందులో ఏముందంటే, నన్ను ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళందరూ హనీ ట్రాప్ చేశారు, పెళ్లి చేసుకోవాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, లేకపోతే అమ్మాయి వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకుంటారని బెదిరిస్తుంది. నా దగ్గర ఏకంగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. కానీ నేను భయపడి ఒక 50,000 రూపాయలు కట్టిన అని భగీరథ్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడ కరీంనగర్లో. చూసారా ఎంత తెలివైన స్కెచ్చో? ఒకవైపు మైనర్ అమ్మాయి పోక్సో కేసు, దానికి కౌంటర్గా కరీంనగర్లో ఎక్స్టార్షన్ బ్లాక్మెయిల్ కేసు. ఇప్పుడు చెప్పండి, నిజంగానే ఆ అమ్మాయి 5 కోట్లు డిమాండ్ చేసిందా,
లేక పోక్సో కేసు లాంటి తీవ్రమైన కేసు నుంచి తప్పించుకోవడానికి ముందుగానే ప్లాన్ చేసి పెట్టిన కౌంటర్ కంప్లైంట్ ఇది. ఈ ప్రశ్నలకు తెలంగాణ పోలీసులు సమాధానం చెప్పాలి. నేను సూటిగా అడుగుతున్నాను బండి సంజయ్ గారిని, ధర్మం న్యాయం అంటూ మైకుల ముందు గర్జించే మీరు మీ సొంత ఇంట్లో మీ కొడుకు వల్ల ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగిందని ఆరోపణలు వస్తే ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడట్లేదు? సరే, ఇది మీ పొలిటికల్ కెరీర్ని దెబ్బతీయడానికి చేసిన కుట్రనే అనుకోండి. ఆ కుట్ర వెనుక ఎవరున్నారో బయట పెట్టండి కదా. అంతేగాని హోంశాఖ సహాయ మంత్రి పదవిని అడ్డు పెట్టుకొని పోలీసులను కంట్రోల్ చేయాలని చూస్తే మాత్రం ప్రజలు మాత్రం చూస్తూ అస్సలు ఊరుకోరు. అండ్ నరేంద్ర మోడీ గారు, మీరు అవినీతి అన్యాయం సహించమంటారు. మరి మీ మంత్రి మండలిలో ఉన్న ఒక నాయకుడి కొడుకు మీద పోక్సో ఆరోపణలు వస్తే ఆ మంత్రిని కనీసం పదవి నుంచి సస్పెండ్ చేసి విచారణ ఎదుర్కోమని చెప్పే దమ్ము మీకుందా? ఈ కేసు చూస్తుంటే మీకు ఒకటే అనిపించవచ్చు, అరే కేంద్ర మంత్రి కొడుకు కదా, ఏముందిలే ఈజీగా బయటపడిపోతున్నాను. అవును, మన దేశ చరిత్ర పేజీలు తిరిగేస్తే రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడైనా ఇలాంటి రేప్ కేసులలో కానీ పోక్సో కేసులలో కానీ ఇరుక్కుంటే వ్యవస్థ వాళ్ళకి ఎంత పెద్ద సెల్యూట్ కొట్టిందో చెప్తే రక్తం మరిగిపోతుంది. ఆ రక్తం మరిగిపోయే నిజాలు ఇప్పుడు మీకు చెప్తా వినండి. 2017లో ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ అనే ఒక ప్లేస్లో 17 ఇయర్స్ మైనర్ అమ్మాయిని కుల్దీప్ సింగ్ సెంగార్ అనే బీజేపీ ఎమ్మెల్యే అతని తమ్ముడు ఇద్దరు కలిసి రేప్ చేశారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఆ అమ్మాయి ఎన్ని పోలీస్ స్టేషన్ తిరిగిందో తెలుసా? అయినా కానీ ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ తీసుకోలేదు. పైగా అమ్మాయి తండ్రి పైన దొంగతనం కేసు పెట్టి ఇరికించి జైల్లో వేసి దారుణంగా కొట్టి చంపారు. ఆ తర్వాత అమ్మాయి యాక్సిడెంట్కి గురై చావు బతుకుల మధ్య పోరాడింది. ఇంతేకాకుండా ఆమె తరపున వాదిస్తున్న లాయర్ ఎవరైతే ఉంటారు కదా, ఆయనను కూడా యాక్సిడెంట్ చేశారు. నాకు అర్థం కాదు, ఒక సామాన్య మైనర్ అమ్మాయి ఒక పవర్ఫుల్ ఎమ్మెల్యేని ఢీ కొడితే ఏమవుతుందో సిస్టమ్ మొత్తం చూస్తూ ఉండిపోయింది. అంతే, ఏం చేయలేక చూస్తూ ఉండిపోయింది చేతులు కట్టుకొని. ఫైనల్గా అమ్మాయి ముఖ్యమంత్రి ఇంటి ముందు ఆత్మహత్యకు ట్రై చేస్తే కానీ దేశం ఉలిక్కి పడలేదు. దాని తర్వాత సిబిఐ ఎంట్రీ ఇచ్చి ఆ సెంగార్కి జీవిత ఖైదు పడేలాగా చేసింది. అంటే ఒక నాయకుడి మీద కేసు పెట్టాలంటే బాధితులు తమ ప్రాణాలను పణంగా పెట్టాలా? ఇంకొక కేసు చూస్తే మీకైతే ఏడుపు వస్తుంది. ఈ కేసు పక్కన పెట్టి సెకండ్ కేసు చెప్తానండి. మన దేశానికి ఒలింపిక్స్లో కామన్వెల్త్లో గోల్డ్ మెడల్స్ తెచ్చిన ఆడబిడ్డలు వాళ్ళు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ లాంటి వాళ్ళు ఢిల్లీ నడివీధుల్లో కూర్చొని రోజుల తలబడి ఏడ్చారు. ఎవరి మీద? అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎంపీ ఆయన బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ మీద. ఎందుకంటే అందులో ఒక మైనర్ అమ్మాయి కూడా అతని మీద పోక్సో కింద లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఒక సామాన్యుడి మీద పోక్సో కేసు పెడితే నిమిషాల్లో అరెస్ట్ చేస్తారు కదా, మరి ఒక ఎంపీ మీద పోక్సో కేసు పెడితే అసలు పోలీసులు ఏం చేశారు? కనీసం ఎఫ్ఐఆర్ రాయడానికి కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ వేయాల్సి వచ్చింది ఆ బీజేపీ ఎంపీ మీద. ఎఫ్ఐఆర్ రాయడానికి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు ఎఫ్ఐఆర్ కూడా రాయలేదు. ఫైనల్గా ఏమైంది? ఆ మైనర్ అమ్మాయి మీద భయంకరమైన ప్రెజర్ పెట్టి తన స్టేట్మెంట్ మొత్తం మార్చేశారు. లాస్ట్కి పోక్సో కేసుని క్లోజ్ చేశారు. గోల్డ్ మెడల్ తెచ్చిన వాళ్ళకి మన దేశంలో న్యాయం జరగలేదు భయ్. గోల్డ్ మెడల్, మన దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిన వాళ్ళకే మన దేశంలో న్యాయం జరగలేదు. ఇక రేపు పొద్దున నీకు నాకు న్యాయం ఎక్కడి నుంచి జరుగుతుంది చెప్పు? అది జరుగుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. ఈ పైన చెప్పిన 3 కేసులు మనకి ఏం చెప్తున్నాయంటే, ఒకవేళ సిస్టంలో పవర్ ఉంటే నీ మీద ఎన్ని కేసులు వచ్చినా, ఎన్ని పోక్సో కేసులు వచ్చినా, నీ పైన ఎన్ని రేప్ కేసులు పెట్టినా పోలీసులే నిన్ను కాపాడడానికి 100 దారులు వెతుకుతారు. బాధితురాళ్ళు ఏ ఆత్మహత్యను చేసుకుంటేనో లేక మీడియా మొత్తం గగ్గోలు పెడితేనే తప్ప చట్టం తన పని తను చేయదు. సేమ్ అలానే మరి ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు కేసులో కూడా ఏం జరుగుతుంది? ఈ 17 ఏళ్ల మైనర్ అమ్మాయికి న్యాయం జరుగుతుందా, లేక లాస్ట్కి ఆ అమ్మాయిని బ్లాక్మెయిలర్గా ముద్ర వేసి కేసుకు ముగింపు పలుకుతారా? చూడాలి మనం. ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తున్న జాగ్రత్త వినండి. ఈ వీడియోని నేను వ్యూస్ కోసం మాత్రం అస్సలు చేయట్లేదు. మన కళ్ళ ముందే జరుగుతున్న ఒక పచ్చి నిజం. ఒక సామాన్యుడికి ఒక రూలు, మంత్రి కొడుకుకి ఇంకో రూలు ఉంటున్న ఈ వ్యవస్థని ప్రశ్నించడానికి మాత్రమే చేస్తున్నారు. న్యాయస్థానంలో నేరం రుజువయ్యేంత వరకు ఎవరైనా నిర్దోషులే. అది భగీరథ్ కానీ ఇంకెవరైనా కానీ. ఇప్పుడు భగీరథ్ కూడా నిర్దోషి కావచ్చు, లేక నిజంగానే తప్పు చేసి ఉండొచ్చు. కానీ విచారణ మాత్రం పారదర్శకంగా జరగాలి కదా. ఒక సామాన్యుడికి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే ఉంటుందో మంత్రి కొడుకు కూడా అదే ట్రీట్మెంట్ ఉండాలి, అంతే కదా. ఈ కేసులో అంతిమ విజయం ఎవరిదవుతుంది? ఆ మైనర్ అమ్మాయి పోరాటానిదా, లేక 5 కోట్ల హనీ ట్రాప్ కథ అల్లిన మంత్రివర్గం పవర్దా? మీరు ఏమనుకుంటున్నారు? ఇది రాజకీయ కుట్రనా, లేక నిజంగానే జరిగిన దారుణమా? కింద కామెంట్స్లో ధైర్యంగా మీ అభిప్రాయాన్ని చెప్పండి. నేను ఇంత ధైర్యంగా వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇదే. ఈ సొసైటీలో జరుగుతున్న చాలా అన్యాయాలను ఎవ్వరు బయటికి చెప్పకుండా భయపడి, మళ్ళీ మనల్ని ఏమంటారు అని భయపడి ఎవ్వరు బయటికి చెప్పకుండా వాళ్ళ లోపల వాళ్ళే దాచుకుంటారు అనమాట. ఇంకెన్ని రోజులు దాచిపెట్టుకుందాం ఇలా? సో దయచేసి ఇలాంటి ఇష్యూస్ని బయటికి తెద్దాం. సామాన్యులకు, పొలిటికల్ లీడర్స్కి,
సెలబ్రిటీస్కి అందరికీ ఒకే న్యాయం జరిగేలాగా ఫైట్ చేద్దాం. సో దయచేసి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని ధైర్యంగా కామెంట్లో చెప్పండి. నిజాలని నిర్భయంగా మాట్లాడే ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ తప్పకుండా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మందికి తెలియదు, ఇప్పుడిప్పుడే వైరల్ అవుతుంది. దీన్ని మనం చాలా ఎత్తున తీసుకెళ్ళి ఆ అమ్మాయికి న్యాయం జరిగేలాగా చేద్దాం. సో దానికి మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే రేపు పొద్దున ఇలాంటి ఇన్సిడెంట్ మనకు జరగవచ్చు, మన రిలేటివ్స్ జరగవచ్చు, మన ఫ్రెండ్స్కి జరగవచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా జరగవచ్చు. సో అప్పుడు కూడా ఇలానే ఫైట్ చేద్దాం. సో అలా ఫైట్ చేయాలంటే ఇప్పుడు మీ వంతు సహాయం కూడా చేయండి. జస్ట్ మీరు చేయాల్సింది షేర్ చేయండి ఈ వీడియోని. ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్ కూడా కింద ధైర్యంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.